నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీలో రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ట్రాఫిక్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సెల్ఫ్ సస్టైనబుల్ రహదారుల నిర్మాణానికి ఈ యొక్క దృష్టి సారించింది. దానికోసం ప్రణాళిక సిద్ధం చేసింది. దాని వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. విశాఖ జిల్లాలో పెరుగుతున్న ట్రాఫిక్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ సెల్ఫ్ సస్టైనబుల్ రహదారుల నిర్మాణానికి విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ అయినటువంటి ఈ యొక్క VMRDA ఈ యొక్క ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా 18 నెలల కాలంలో ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తున్నటువంటి సమయంలో జిల్లా నలుమూలల నుంచి అక్కడికి త్వరగా చేరుకోవడానికి ఈ యొక్క GVMCతో కలిసి 15 రహదారుల నిర్మాణానికి నిర్ణయించింది. జాతీయ రహదారిపై ఒత్తిడి తగ్గించడమే వీటి నిర్మాణంలో ప్రధాన ఉద్దేశం. అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారిని కలుపుతూ కొన్ని మరియు భీమిలి బీచ్ని కలుపుతూ కొన్ని, అట్లానే NAD నుంచి దారి మళ్లించేలా మరికొన్ని ఇట్లా రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. పెందుర్తి, ఆనందాపురం, భీమిలి, డెంకాడ ఈ యొక్క విజయనగరం తదితర ప్రాంతాలను కలుపుతూ విస్తరించేటువంటి ఈ యొక్క 15 రహదారులకు ఇక 403.67 కోట్లు అవసరమవుతాయని అంచనా అయితే వేయడం జరిగింది. ఒక్కో రహదారి నిర్మాణానికి సగటున 25 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అయితే ఇటు VMRDA వద్ద కానీ అటు GVM వద్ద కానీ అన్ని నిధులు లేవు. దీంతో రహదారులు వెచ్చించినటువంటి మొత్తం తిరిగి ఆదాయం రూపంలో వెనక్కి తీసుకునేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. టోల్ గేటు పెడితే సరిపోతుందా, ఇంకా ఇతర ఆదాయం మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఇక ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆర్థిక భారం పడకుండా చూడడం ఎలా అనేటువంటి దానిపై అంశాలపై కసరత్తు అనేది ప్రారంభించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా నియమించారు. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో పనిచేసేటటువంటి రిటైర్డ్ DTTCPని ఈ యొక్క రాష్ట్ర DTPCని అట్లానే VMRDA CUP మరియు AUకు చెందినటువంటి ప్రొఫెసరు, అట్లానే స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి కలిసి ఒకరిని, అట్లానే హై పవర్ కమిటీ నుంచి మరొకరిని తీసుకొని కమిటీ వేయడం అయితే జరిగింది. వీరంతా కలిసి రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ RDP తయారు చేస్తారు. అందులోనే నిర్మాణ వ్యయం, దానిపై ఏ మార్గాల్లో ఎంతెంత ఆదాయం వస్తుందో ఒక అంచనా రూపొందిస్తారు. తొలుత అత్యంత ప్రధానమైన రహదారిని నిర్మిస్తారు. దానిపై వచ్చే ఆదాయం చూసి బాగుందంటే ఈ తరహాలోనే మరొక రహదారి నిర్మాణం చేపడతారు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి నిర్మాణం చేసుకుంటూ వెళ్తారు. ఇట్లా ఈ హైపర్ కమిటీ సమావేశం కూడా జరిగింది. ఈ యొక్క కమిటీలో భోగాపురం కనెక్టివిటీ గురించి నిర్మించేటువంటి రహదారులను సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో నిర్మించడానికి హైపవర్ కమిటీ వేయడం అయితే జరిగిందని ఈ యొక్క అధికారులు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు ప్రాథమికంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు కూడా తెలిపారు. తాజాగా మరొక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి దాంట్లో ఆదాయ వనరులు ఎలా ఉంటాయి అనే అంశంపై చర్చించినట్లు ఈ యొక్క అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. దానిని అమలు చేసి విజయవంతమైతే అదే తరహాలో మిగిలిన రహదారుల నిర్మాణం చేపడతామని కూడా వారు తెలపడం అయితే హైపర్ కమిటీ సభ్యులు అయితే చెప్పడం జరిగింది. టోటల్గా ఏది ఏమైనా ఈ రహదారుల నిర్మాణంపై విశాఖలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ భవిష్యత్తును అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ సెల్ఫ్ సస్టైనబుల్ రహదారుల నిర్మాణానికి విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రణాళికను అయితే సిద్ధం చేసిందని అధికారులు అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.